మిగులు భూముల జాబితాకి సంబంధించి గతంలో కొంతమంది అధికారులు చేసిన పొరపాట్ల వల్ల చాలామంది రైతులైతే ఇబ్బంది పడడం జరిగింది. అసలు ఈ ఇష్యూ అనేది ఎక్కడ జరిగిందంటే, చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే జరిగింది. దీనికి సంబంధించి న్యూస్ పేపర్స్‌లో ఆర్టికల్స్ అయితే రావడం జరిగాయి. ఇక ఆ వివరాలేంటో చూద్దాం. కుప్పంలో జరిగిన ఇష్యూ చూసినట్లయితే రైతులకు సంబంధించి భూములైతే ఉంటాయి కదా! ఆ భూముల్ని గతంలో అధికారులు ఏం చేశారంటే, మిగులు భూముల జాబితాలో అయితే చేర్చేశారు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, రైతుల యొక్క భూమనేది ప్రభుత్వానికి చెందిందిగా మారిపోయింది. అంటే ప్రభుత్వం ఆ భూమిని అవసరమైతే ఇప్పుడు పాఠశాలకి సంబంధించి ఆట స్థలం అవసరమైంది. ప్రభుత్వం అవసరమైతే ఆ యొక్క రైతు ల్యాండ్‌ని ఆట స్థలం కింద మంజూరు చేసే అధికారం అయితే ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ రైతు భూమి అనేది ఆ జాబితాలో చేరితే. ఇలా చాలామంది రైతుల పేర్లనేవి చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే ఈ విధంగా అయితే చేర్చేశారు. ఇలా మిగులు భూముల జాబితాలో ఆ రైతులకు సంబంధించి ల్యాండ్ అనేది చేర్చడం వల్ల ఆ రైతులకు సంబంధించి పంట అనేది పండించుకోవడం ఇష్యూ రాలేదు. ఎక్కడొచ్చిందంటే ఆ రైతు బ్యాంక్‌కి వెళ్లి లోన్ అప్లై చేస్తుంటే ఆ ల్యాండ్‌కి సంబంధించి ఆ భూమి అనేది మిగులు భూముల జాబితాలో ఉంది కాబట్టి బ్యాంక్‌లో వచ్చేసి ఆ రైతుకి లోన్ ఇవ్వడం లేదు. అలాగే ఆ రైతు ఆ ల్యాండ్‌ని అమ్ముకుందామంటే ఆ ల్యాండ్ వచ్చేసి మిగులు భూముల జాబితాలో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు. ఇలా చాలామంది రైతులు ఈ మిగులు భూముల జాబితాలో వారి యొక్క ల్యాండ్ అనేది వెళ్ళిపోవడం వల్ల ఇబ్బందులైతే పడడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అధికారులైతే చర్యలైతే చేపట్టారు. ఎవరి ల్యాండ్ అయితే ఈ విధంగా మిగులు భూముల జాబితాలోకైతే చేరిందో, ఆ రైతుల దగ్గర నుంచి వివరాలైతే తీసుకుంటున్నారు. అంటే ఆ రైతుల దగ్గర దానికి సంబంధించి ఆ ల్యాండ్‌కి సంబంధించి డాక్యుమెంట్స్ కానివ్వండి, పాస్‌బుక్‌లయితే ఉంటాయి కదా! గతంలో ఇచ్చినవి అవి. అలాగే రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వద్ద ఓల్డ్ డేటా అయితే ఉంటుంది కదా! రైతుల పేర్లతో. ఆ వివరాలు ఇలా వివరాలన్నీ వెరిఫై చేసి అధికారులొచ్చేసి మళ్ళీ అక్కడ రీసర్వే అనేది కండక్ట్ చేసి రైతులకు సంబంధించి ల్యాండ్ అనేది మళ్ళీ వెనక్కి తీసుకురావడం కోసం వారి చేత మ్యూటేషన్‌లయితే అప్లై చేయించి మిగులు భూముల జాబితా నుంచి ఆ భూమిని తొలగించి రైతుల పేర్లయితే చేరుస్తున్నారు. ఇక ప్రెజెంట్ ఈ ఇష్యూ అనేది చాలా వరకు క్లియర్ అయినట్లుగా అయితే తెలుస్తోంది. మొదటి విడతగా 779 ఎకరాలనైతే మిగులు భూముల జాబితా నుంచి అయితే తొలగించి రైతుల పేర్ల మ్యూటేషన్ అయితే అప్లై చేయించి రైతుల పేర్లయితే చేర్చడం జరిగింది. ఇక రెండో విడతగా వచ్చేసి 556 ఎకరాలని ఆ మిగులు భూముల జాబితా నుంచి అయితే తొలగించి ప్రెజెంట్ ఉత్తర్వులైతే జారీ చేసి ఆ మిగులు భూముల జాబితా నుంచి మిగిలిన రైతుల భూములని కూడా తొలగించేసి రైతుల పేర్లనైతే చేర్చనున్నారు.